దీన్ని ఎంత రాయమో తెల్లగానే అవుతలేవు ఇది. అవునా ఆయన నువ్వు గట్ల పోస్తే ఏడైతే లోపల నీళ్లు పోయి సాలాగు. పక్క ఓలే నా కొడుకులు మస్తు హుషారు, మరి ఏం చెప్పినా వింటారు. బిడా నా మర్చిపోయినా బిడా, మన వర్షాన్ని వరాలకు ఎలకలు పొక్కలు కొట్టి మొత్తం వరాలంతా నాశనమైనాయి. పోయి చూసిరా పోండి. ఒకరు పోయి ఎవరు పోతారు? నేను పోతాను ఆయన అన్న మా భూమి నేను పోయేస్తా. నువ్వే హుషారు నువ్వు బిడా, పోయి చూసిరా పో. ఏమా బిడా తమ్ముడు ఇంకా రాకపోయే? నాయన ఏమా బిడా ఎంతసేపు పోతివి? నాయన 34 పొక్కలు పడ్డాయి నాయన ఆడ. కట్టి వచ్చినావా బిడా? లేదు నాయన చూసి వచ్చిన, నువ్వు చూసిరామన్నావు కదా అనయ్య. చదువుతున్నావురా నువ్వు? నాకు అబ్బకుట్నే నాయన అందరికి తెలివి కొడుకు అని చెప్పిన. అన్న చూడు ఎంత హుషారున్నాడు. ఇప్పుడు పోయి అన్ని పొక్కలాన్ని కట్టేసి వస్తాడు. పో బిడా నువ్వు పోయి కట్టిరా పో బాయ్కోయి. ఎన్ని కట్టినా మళ్ళీ అట్లే పోతున్నాయి. నేను మధ్యలాక అన్న చూడు ఎంత మంచిగా బొరియలు కడుతున్నాడు. బిడా నీళ్లు పోకుండా బొరియలు కడితివా? కట్టినా నాన్న 20 కట్టినా 20 అట్లే నీళ్ళు పోతున్నాయి. ఇగో ఇది కూడా కడుతున్నా, నీళ్ళు పోతూనే ఉన్నాయి కాళ్ళ కిందకి. బుర్జతో నీళ్లు పోకుండా పొక్కలు కట్టమంటే తాడుతో ముడేస్తున్నావా? ఇవేగా కట్టమన్నావు, బుడతో కట్టనికి వస్తలేదు. అందుకే కుట్టంలో తాళుంటే తాళ్లతోనే కడుతున్నా, కుట్టంలో తాళుంటే తాళ్లతోనే కడుతున్నా, సుతిల తాళ్లతోన. ఏమరా నవ్వుతున్నావు? అన్న దాన్ని ముడి సాక వేయలేడు నాయన. మా చిన్నోడు ఎట్లున్నాడు, పెద్దోడు ఎట్లున్నాడు. ఊళ్ళో పెద్ద మనుషులకు అందరు తెలివి కొడుకులు అని చెప్పినారా? ఇప్పుడు తలకాయ ఎట్లా ఎత్తుకోవాలరా నేను? నాయన తలకాయ కిందికైతే నాయన ఊళ్ళో ఇప్పుడు పెద్ద మజక నీ తలకైనా పెద్ద ఉంటది. నాయన ఊళ్ళో ఇప్పుడు పెద్ద మజక నీ తలకైనా పెద్ద ఉంటది.